బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరం నడిహొట్టున నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయంలోని ఓ విభాగంలో మొదలైన మంటలు క్షణాల్లోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. లోపల రసాయనాలు, కీలక పత్రాలు ఉండడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పలు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బిల్డింగ్ లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరం నడిహొడ్డున నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయంలోని ఓ విభాగంలో మొదలైన మంటలు క్షణాల్లోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. లోపల రసాయనాలు, కీలక పత్రాలు ఉండడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పలు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బిల్డింగ్ లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో కూడా గాలింపులు చర్యలు అయితే చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అయితే అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే నాంపల్లి ప్రాంతంలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో చోటు చేసుకుని భారీ అగ్ని ప్రమాదం అనేది అనేక అనుమానాలు సాధిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా చూడాలా, లేకపోతే మరింత లోతైన కోణాలు ఉన్నాయని ఒక ప్రశ్న అయితే తలెత్తున్న పరిస్థితి చూస్తాను. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఆ ల్యాబొరేటరీ దగ్గర ఏం జరిగిందని ఒకటి చూసుకుంటే కనుక కార్యాలయంలో ఒక నిర్దిష్ట విభాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ విభాగంలో పూర్తి స్థాయిలో మంటలు చెలరేగి రసాయన పదార్థాలు, ల్యాబ్ రియాజెంట్స్, అలాగే కీలక కేసులకు సంబంధించిన కొన్ని పత్రాలు, ఫైల్స్ ఉండడంతో మంటలు క్షణాల్లోనే తీవ్ర రూపం దాల్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఎందుకంత వేగంగా ఇక్కడ వ్యాపించాల్సిన పరిస్థితి ఏర్పడదని ఒక అంశం కూడా మంటలు అంత త్వరగా ఎందుకు వ్యాపించాయని ఒక క్వశ్చన్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉండే ఇన్ఫ్లమబుల్ కెమికల్స్, అలాగే గ్యాస్ ఆధారిత పరికరాలు, వెంటిలేషన్ పరిమితులు వల్ల మంటలు వేగంగా భవనం అంతటా వ్యాపించడానికి తెలుస్తోంది. అయితే దట్టమైన ప్రభుత్వ పరిస్థితి మొత్తం అంతా కూడా ప్రమాదకరంగా మారిన పరిస్థితి మనకు అనిపిస్తోంది. అయితే అక్కడ అధికారులకు సంబంధించిన సిబ్బంది పరిస్థితి చూస్తే కూడా కనుక పొగ తీవ్రత పెరగడంతో ఒకసారిగా సిబ్బంది ప్రాణాలు కాపాడుకుని బయటకు పరుగులు చేశారు. వెంటనే అగ్నిమాపక శాఖకు అగ్ని ఫైర్ ఇంజన్స్ కి సమాచారం అందించడంతో ఒకసారిగా సిబ్బంది పలు ఫైర్ ఇంజన్లు తీసుకుని కూడా మంటలు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే లోపల ఎవరు చిక్కున్నారా అనేది ఒకటి చూసుకుంటే కనుక ఈ రెస్క్యూ టీమ్ లో ఫైర్ సిబ్బంది భవనం మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగిన కొంత ఊరటైతే కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు మనము. అయితే కీలక పత్రాల పరిస్థితి, అంటే ఇక్కడ ఒక అసలైన కీలక మలుపు అని చెప్పుకోవాలి. పలు విలువైన ఫైల్స్, సాక్ష్యాల పత్రాలు దగ్ధమైనట్టు కూడా ప్రాథమికంగా మనకు అంతున్న సమాచారం చూస్తా ఉన్నాం. అయితే ఏ కేసులకు సంబంధించిన పత్రాలు నష్టపోయాయన్నది ఇంకా స్పష్టత లేదు. అధికారులు తీవ్ర అయోమాలు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ పత్రాలు న్యాయ ప్రక్రియలు కీలకమైనవే ఉండే అవకాశం ఉండటంతో ప్రభావం కొంత పెద్దదిగా మారే అవకాశం ఉంది. అంటే ఇదంతా కేవలం ఒక జరిగిన ప్రమాదవశత్తుగానే జరిగిందని అనుకోవాలా, లేకపోతే పూర్తి స్థాయిలో అంటే ఏదైనా కుట్రకొని తాగిందన్న కొన్ని ప్రశ్నలు అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ప్రమాదవశ జరిగిన అగ్ని ప్రమాదం అయితే కనుక షార్ట్ సర్క్యూట్ కానీ, లేకపోతే కెమికల్ రియాక్షన్, భద్రత ప్రమాణంలో కొంత లోపం కానీ మనకు తెలుస్తూ ఉంటది. అలాగే మానవ తప్పిదంగా చూస్తే కనుక నిర్లక్ష్యం, భద్రత నియమాల ఉల్లంఘన, అనుభవాలు ఏమనేవి ఈ కొన్ని అంశాలు మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే కావాలని చేసిన చర్యన ఇక్కడ కీలక కేసులు, ఆధారాల ఫైల్స్ కు సంబంధించిన అంశాలు ఉన్న నేపథ్యంలో కావాలనే ఈ చర్యకు పాల్పడ్డారా కొందరు, అంటే ఎవరైనా కావాలని చేసిన ప్రక్రియ అని ఒక క్వశ్చన్ అనేది మనకు చాలా తీవ్రంగా వస్తున్నట్టు పరిస్థితి. అంటే ఈ కీలక కేసుల ఆధార నాశనం చేయాలనే ఉద్దేశమా, లేకపోతే ఎవరికైనా లాభం చేకూరుతుంది అంటే అత్యంత సున్నితంగా మనం తీసుకోవాల్సిన ప్రశ్నగా చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ పూర్తి నివేదిక, ఫోరెన్సిక్ ఆడిట్, అలాగే సీసీటీవీ ఎంట్రీ లాగ్స్ పరిశీలన, ఏ ఫైల్స్ దగ్ధమయ్యే అధికారిక జాబితా, వీటి ఆధారంగానే నిజాలు అనేటువంటి ఇవన్నీ చాలా క్లియర్ గా ఉన్నప్పుడు మనకు నిజాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకు క్లియర్ ఒకటి, ఈ కేవలం అగ్ని ప్రమాదం మాత్రం కాకుండా న్యాయ వ్యవస్థ దర్యాప్తులో ప్రభావం చూపే ఘటనగా మారే సూచనలు చాలా క్లియర్ గా కనిపిస్తున్న నేపథ్యంలో ఇది పూర్తి పారదర్శకతతో ఈ దర్యాప్తు చేపట్టాలి. అంటే ఇదిలాగా ఉంటే నాంపల్లి ప్రాంతంలో జరిగిన ఇది ఒక అగ్ని ప్రమాదం చూసుకుంటే ఇదే సంవత్సరం జనవరి 24 జరిగినట్టు ఒక అగ్ని ప్రమాదం కూడా మనకు చాలా ఇబ్బంది కలిగించింది. అంటే ఒక చాలా బాధ పెట్టింది. ఎందుకంటే నాంపల్లి స్టేషన్ రోడ్ లో ఉన్న బచాస్ పరిసర స్థలంలో భారీ మంటలు ఏర్పడి గట్టి ప్రమాదం దాటించి ఈ ప్రమాదం దాదాపు 5 మంది కూడా ఇద్దరు చిన్నారులు ఉండి అలాగే చనిపోయిన పరిస్థితి మనం చూసాం అక్కడ. అంటే ఆ బేస్మెంట్ సెల్లర్ ప్రాంతంలో ఏదో చేసిన ఫర్నిచర్, రసాయన పదార్థాల వల్ల మంటలు వేగంగా వ్యాపించాను అప్పుడు అధికారులు చెప్పినటువంటి సమాచారం. దానికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈ ఫైర్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ అడ్వాన్స్మెంట్ హైడ్రా జేహెచ్ఎంసీ చర్యలు అనేవి ఈ నాంపల్లి ప్రమాదం తర్వాత నగరంలోని సిబిఐ కార్యాలయాలు, షోరూంలు, వాణిజ్య భవనాలు కూడా పూర్తిస్థాయిలో పరిశీలించబడ్డాయి.
అయితే కొన్ని షోరూమ్లు బిజినెస్ ప్రాంగణాలు అంటే సీలింగ్ చేయబడ్డాయి కాబట్టి అంటే 2 షోరూమ్లు ఇప్పుడు జూబ్లీ చూస్తే 2 షోరూమ్లు అనేది కూడా సీల్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే సేఫ్టీ ప్రమాణాలు పాటించే భవనాలు గుర్తించి వీటిని నిర్ధారణ అంటే ఈ సేఫ్టీకి అననుగుణంగా ఉన్నాయి కాబట్టి వీటిపైన చర్యలు చేపట్టామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థలం అంటే ఈ మొన్ననే జరిగిన ఈ అంశానికి సంబంధించి ఒక పక్క ఈ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యం మళ్ళీ ఇలాంటి ఘటన జరగడం అనేది అంటే ఇక్కడ చాలా క్లియర్ గా మనకు వస్తున్న ఒకే ఒక అనుమానము పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే కొన్ని ఫైల్స్ అంటే కేసులకు సంబంధించిన ఫైల్స్ ఆధారాలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇది కావాలని కుట్ర పని చేసిన ఒక చర్యగా చూడాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. అంటే దీని దర్యాప్తు పూర్తి స్థాయిలో అధికారులు బయటకు వచ్చి దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత మనకు దీనిపైన ఒక క్లారిటీ ఉంది. బట్ ప్రాథమికంగా చూస్తే కనుక అక్కడ దేని వల్ల ఈ మంటలు వ్యాపించామనేది ఇంకా మనకు చాలా క్లియర్ లేని పరిస్థితి. దాని అధికారులు బయటకు వచ్చిన తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటే అనుమానించాల్సిన విషయం ఒకటే అక్కడ కీలకమైన ఫైల్స్ నేపథ్యంలో ఎవరైనా కావాలని కుట్ర పన్నారనే ఒక అంశాన్ని మాత్రం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఫాతిమా. రైట్, ఇక చూసుకున్నట్లయితే ఇక ఈ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి. ఇక లోపల ఎవరైనా ఉన్నారంటారా చిక్కుకొని? ఇప్పటికీ అధికారులు కూడా గత 2 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఫైర్ ఇంజిన్స్ ఫైర్ సిబ్బంది అంతా కూడా అక్కడ చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు అధికారికంగా ఇప్పటి వరకు కూడా మనకు ఎలాంటి సమాచారం లేనప్పటికీ అయితే అక్కడ ఉన్న సిబ్బంది ఇదివరకే అంటే ఆ మంట ఒక్కసారి పొగలు రావడంతో బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే బయటికి వెళ్ళిపోయారనేది మనకు తెలుస్తోంది ప్రాథమికంగా. అంటే ఇంకెవరైనా అందులో చిక్కుకుపోయారా లేదనే విషయాన్ని ఫైర్ సిబ్బంది కానీ ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇవన్నీ కూడా ఆ భవనం లోపలికి వెళ్ళి చెక్ చేసేంత వరకు కూడా మనకు క్లియర్ గా తెలిసే అవకాశం లేదు. బట్ ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని ఒక అంచనా మాత్రం మనకు తెలుస్తా ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్.